అపొస్తలుడు పౌలు ఈ విషయాన్ని జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. తర్వాత కిందకి మీరు చదవండి 25, 26, 27 1 కొరింథీ 15 అధ్యాయంలో. సో యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన అపొస్తలుడైన పౌలు మాటల్లో ఎలా ఉన్నది మనం గ్రహించుకోవాల్సినటువంటి పరిస్థితి. సో దేవుడు అంటే ఒక్కడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒక్కడే, విగ్రహము ఒట్టిది, విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహంలో ఏమీ లేదనే విషయం ముందుగా మీరు గమనించాలని మనం చేస్తున్నాను. అది కేవలము ఒట్టి రాయి, అందులోను శక్తి రాదు, వ్యక్తి రాడు, ఆత్మ రాదు, ఏమి అది ఒక మనుషుని యొక్క భ్రమ, వారి యొక్క ఇంటెన్షన్, లేకపోతే వారికి ఉన్నటువంటి ఫీలింగ్స్ దానిలో ఉందని భ్రమతో వారు ఏం చేస్తున్నారంటే దానికి అర్పిస్తున్నారు. సో దాని విషయంలో ఏముందో తరువాత మనం వెళ్దాం. అవి తినొచ్చా తినకూడదా, బైబిల్ ఏం ప్రతిపాదన చేస్తుంది అనే విషయం కనుక మనం గ్రహించవలసిన విషయం. ఇక్కడ ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎవరు అనే విషయాన్ని ముందుగా